రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజలందరి కల. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజలందరి కల అని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి రాష్ట్ర అవతరణ వేడుకలను పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే శపథం తీసుకొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కేసీఆర్ పోరాటం చేశారన్నారు. కేసీఆర్ కృషి వారి 14 సంవత్సరాల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అయిందనే విషయం మనందరికీ తెలిసినని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పట్టణ ఉపాధ్యక్షులు ఉప్పు రాజకుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు లైశెట్టి భిక్షపతి, పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, కనుకుర్తి కార్తీక్, రామగిరి చంద్రమౌళి, రహీం, జావీద్, గండు రంగయ్య, వెన్నం రవీందర్, పల్లె మధు, బైరం నటరాజ్, జుబేర్, వైదా శ్రీనివాస్, మహబూబ్, బొడ్డుపల్లి రామ్మూర్తి, లవన్ కుమార్, కొంతం సురేష్, వరాల సంపత్, బొంకూర్ అఖిల్, బొడ్డుపల్లి రమేష్, కమటం శ్రీధర్ పటేల్, ప్రేమ్ కుమార్, అదిల్, కుక్క మనోజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు. ఏర్పడి నేటికి 11 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజలందరి కళ. రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి ఒక ఆలోచనతోని శపథం చేసి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మన కేసీఆర్ గారు వారి యొక్క కృషి ఫలితంగా మన తెలంగాణ ఏర్పాటు సాకారమైన సంగతి మనందరికీ తెలుసు. సాకారమైన తెలంగాణ మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలం దేశంలోనే ఒక అత్యద్భుతమైన రాష్ట్రంగా విరాజిల్లిన విషయం మన అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఏర్పాటు కలను కానీ సాకారం చేసి వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. మరి ఇవాళ ఆ రాష్ట్రం యొక్క ఏర్పాటు మరొకసారి ఇవాళ మనందరం ఒక పండుగలాగా జరుపుకుంటాం. తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఆనాటి వైభవాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కోరటం జరుగుతూ ఉంది. మరి గత సంవత్సరాల కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు మళ్ళీ మరి ఆగమాగమై వాళ్ళ బతుకులు మరి మీద అయి ఇవాళ మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఏ మనిషిని కదిలించినా ఏ అక్కను చెల్లిని కదిలించినా కూడా ఆ కేసీఆర్ బాగుంటది, ఆ కేసీఆర్ తిరిగి రావాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ ఈ రాష్ట్ర ఏర్పాటు సంబరాలు జరుపుకుంటూనే తిరిగి మరి రాష్ట్రం బాగోగుల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొరకు తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకోవటం వల్ల ప్రజలందరూ ముక్తగడ్డతో చెప్తున్న విషయం. మరి సందర్భంగా ప్రజలు మరొకసారి గతంలో ఏం జరిగిందని ఆలోచన చేసుకొని రాబోయేటువంటి ఒక బంగారు తెలంగాణ తిరిగి మనం పునరంకితమవుతామని ఆలోచన తెలియజేస్తూ మరి ఉత్సవాల్లో ప్రజలందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఏర్పడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.